థియేటర్ దగ్గర మంచి గోలగోలగా ఉన్నట్టుంది. ఇది టాక్సిక్ కాదు, ఇది టార్చర్. థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. కొట్టేస్తా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఏం ఎక్కలే. కన్య కత్తిలో ఉంది. పెట్టిన టికెట్ డబ్బులు వేస్ట్ నా బొక్క చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక్కన జారుతుంది. ఇలా అంతా దరిద్ర సైకోలు అందరు తయారై హీరోల్ లాగా వీళ్ళని హీరోల్ లాగా చేసి చూపి ఆ గీత మోహన్ దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. పుట్టి పగిలిపోతారు రే. ఓటీటీలో కూడా చూడకండి, టాబ్లెట్ తెచ్చుకోవాలి. లోపల ఏం లేదు, డొల్లా ఊపాలా చెప్పాలా. పబ్జి సినిమా, పబ్జి టాక్సిక్ కాదు, పబ్జి ఇది ఫెయిల్. అసలు నెత్తిని వస్తూ 3 గంటలు నిద్ర వేస్ట్ అయింది. ఇప్పుడు అయితే పోయి మళ్ళా అనుకుంటా. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? అసలు వేస్ట్, యావరేజ్ కూడా లేదు. 1 డే ఆడిద్దాము, రేపు నుంచే అన్ని డల్లే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సేమ్ థింగ్, సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. ఎందుకు? మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ బోల్డ్ సీన్స్ తీసేటప్పుడు నిజంగా ఓ అమ్మో, నాకైతే దెబ్బగా మా పిల్లకి ఫోన్ చేసి ఏడున్నో బేబీ, ఓయోకి వెళ్దాం పా బేబీ అని చెప్పేసి మొత్తుకున్నాను. అసలుకి ఆ రేంజ్ లో ఉందన్న. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? నా మైండ్ పని చేయట్లేదు, ఆగన్నా కాసేపు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది, స్పెక్టాక్యులర్. అబ్బా సాయిరామ్. రాజాసాబ్ బెస్ట్. రాజాసాబ్ 2000 crore. నిజంగా 2000 కోట్లు. ఏం బాగలేదన్న సినిమా. మేము బెంగళూరు నుంచి వచ్చామన్నా. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. అది దానికి సిగరెట్ కొడుతుంది. వేస్ట్ అన్న, పోయింది. ఆ విషయం మాకు తెలుసులే. ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. కామాంధు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. యాక్షన్ बहुत बढ़िया था, रोमांस भी बहुत अच्छा था. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవరా నీలా. బక్వాస్ एकदम बकवास. ఏమిటండి మీరు మాట్లాడేది? बस गाने के लिए गए थे, बस ये मेन ये गाना भाई के लिए नहीं, बजाई के लिए गए थे. ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలు డాక్టర్ కాదు ఇది. దయచేసి థియేటర్ పక్కకు రాకండి, ఎవరో చూడడానికి రాకండి. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? అంత సవ్యంగానే జరిగింది. లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. చెప్తున్నా, ఈ సినిమా పేద ఎవరు యుద్ధం చేయొద్దు. ఎందుకు? రేపటిలోగా లేకపోతే ఈ సాయంత్రం లోపల ఈ సినిమానే అయిపోతుంది అన్న. అమ్మో రావద్దు బ్రో, అసలు రావద్దు థియేటర్ లో. దండం పెడతా, మీకు దండం పెడతా, రావద్దు. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. ఎన్ని 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 దారుణాలు సార్. పక్క నుండి కాల్చుకొని వస్తున్నా సరే వీళ్ళు మాత్రం ఆ పబ్జి గేమ్ ఆపట్లేదు. సిక్ ఒక మైండ్ దెంగేసే సినిమా. సిక్ ఒక మైండ్ దెంగేసే సినిమా. పిచ్చి పట్టినట్టు దెంగడం ఈ సినిమాలో హీరో స్పెషాలిటీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో ఇల్లు లేనట్టు రోడ్డు మీద వేస్తుంటాడు, జైంట్ వీల్ మీద వేస్తుంటాడు, కార్లో వేస్తుంటాడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, ప్రతి సీన్ కి వేస్తానే ఉంటాడు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఎందుకు? ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సేపు ఎయిటర్ నరుక్కోవడం, లేదా కాల్చుకోవడం, లేదా వేసుకోవడం. అసలు ఇది సినిమాయే కాదు, ఇదేంటంటే ఏంట్రా? ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం. నన్ను యశ్ కూడా ఈ సినిమా థియేటర్ లో చూస్తే పడుకుని పోతాడు.
ఇప్పుడే టాక్సిక్ మూవీకి వెళ్ళొచ్చాను. అలా గొప్ప పని చేశావు. మూవీ ఎలా ఉంది అంటే మనకు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యష్ గారు చెప్పారు ఆల్రెడీ హమ్నే బోల్ దియా ఆల్రెడీ కాషన్ కియా మూవీని ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి అని. అప్పుడు మనకు అర్థం కాలేదు, బట్ మూవీ చూసాక అర్థం అవుతుంది ఎందుకు అలా చెప్పారు అని చెప్పి. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు